నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి. ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలంలోని గ్రామాల నుంచి జనసేనలో చేరికలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ధర్మరాజు. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. దేశ రాజధాని ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న శాసనసభ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమయ్యారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో తీసుకొచ్చిన నూతన పాలసీలను ఈ సందర్భంగా వివరించారు. ఏఐ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్దంగా ఉందన్నారు. అంతకుముందు ఢిల్లీ చేరుకున్న మంత్రి లోకేష్ ను కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసికట్టుగా ఉండడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామన్న లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పందా కొనసాగిద్దామని సూచించారు. మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. మీరు చూస్తే 7 నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. ఆర్సిలర్ మిత్తల్ గానీ, ఎన్టీపీసీ గ్రీన్ గానీ, రెన్యూబుల్ ఎనర్జీ గానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గానీ, ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. కలిసికట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం. వచ్చే 12 నెలల్లో మీరు చూస్తారు కదా, ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం, మేము వెళ్తాం. వాట్సాప్ గవర్నెన్స్ కి వచ్చే గల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు. మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి కూడా అని మంత్రి గారు చాలా నౌతా సలహాలు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో, ఎందుకైనాయి, ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ డేటా లేక్ ని పకడ్బందీగా చేస్తే రియల్ టైమ్ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు, ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ అని పెట్టింది. డిజి లాకర్ కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు. మేము ఇమీడియట్ గా అక్కడ ఒప్పుకున్నాను. త్వరలో ఎంఓయూ కూడా చేస్తాం. వి విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్, సిటిజన్ సర్టిఫికేట్స్ టు డిజి లాకర్. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు, చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ కి వచ్చేగల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్ లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. 100 బిలియన్. దాంట్లో ఆఫ్ కోర్స్ నా స్వార్థం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది. కానీ దేశానికి 100 బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి సూచించాను. ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్ గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు. గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరుతాం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తా. వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదని ఆయనే చెప్పాడు. ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో.
టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోన్ లేనోడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది, వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు, అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనికిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా టెఫ్ట్ గా అన్నారు, నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా, ఊరుకున్నారా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడు? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థం. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల్లోని గ్రామాల నుంచి ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉంగుటూరు నియోజకవర్గం సమన్వయకర్త వట్టి పవన్ కుమార్, 4 మండలాల జనసేన అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మన అధ్యక్షుడు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, అలాగే ఆయన ఆలోచన విధానం వచ్చి ఈరోజు అనేక మంది మన మండల వైస్ చైర్మన్, అలాగే మనకి అనేక గ్రామాల సర్పంచులు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్లు, అలాగే అనేక మంది వివిధ కులాల నుంచి, మతాల నుంచి, పార్టీల నుంచి కూడా ఈరోజు మనకి జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకించి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా మన రాబోయే కాలంలో అందరం కలిసి ఎలాగైతే మన గ్రామాలని అభివృద్ధి పరుచుకోవాలో అభివృద్ధి పరుచుకునే విధంగా, అలాగే మనం మన నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ముందుండేటట్టుగా మన అందరం కూడా కలిసిమెలిసి తీర్చిదిద్దుకోవాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంతమంది ఇంత విశేషంగా 4 మండలాల నుంచి కూడా అనేక మంది మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రెసిడెంట్ ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ముర్ము ఓటేశారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లుండగా అన్నిటికీ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. సన్న, చిన్నకారు రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆక్వా రంగంలో బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ సుష్మా పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలోని ఆక్వా రైతుల అసోసియేషన్ బిల్డింగ్ లో ఆక్వా రైతులకు ఇన్సూరెన్స్ కార్యక్రమం, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సహయోజనపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు ఆక్వా రంగంలో వచ్చే నష్టాలకు కుదేలవడంతో ఆక్వా రంగానికి దూరమవుతున్నారని, అటువంటి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 4 హెక్టార్లకు
రైతులకు 40% ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ మాట్లాడుతూ ఆక్వా చెరువులకు కావలసిన లైసెన్సులను గతంలో మీ సేవ ద్వారా అందించేవారని, కానీ 2020 సంవత్సరం నుండి వాటి స్థానంలో అప్సడా వచ్చిందని అన్నారు. అప్సడాలో అనుమతి పొందితేనే ఆక్వా చెరువులకు లైసెన్స్ మంజూరవుతుందని, దాని వలన భవిష్యత్తులో ఆక్వా రంగంలో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు చెల్లుబాటు అవుతాయని సూచించారు. గతంలో ఇన్సూరెన్స్ 20% ఇచ్చేవారని, నేడు దానిని 40% పెంచారని, ఆక్వా రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా డిఎఫ్ఓ ఆర్వీఎస్ ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఏడీ ఎల్ఎన్వి రాజు, ఉండి ఎఫ్టీఓ రాంబాబు, గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్లు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారి సౌజన్యంతో వాళ్ళు స్పాన్సర్షిప్గా ఈ ఆక్వా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆక్వా ఫార్మర్ ఉంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఈ పథకం ప్రకారం ఒక్కొక్క రైతు 4 హెక్టార్లు అంటే 10 ఎకరాల వరకు కూడా ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. హెక్టార్కి 25,000 రూపాయల వరకు కూడా ప్రీమియం యొక్క రీబ్యాక్ ఇస్తారు దీంట్లో. సో ఒక్కొక్క రైతుకి 4 హెక్టార్లకి ₹1,00,000 వరకు కూడా దీంట్లో బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరు రైతులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఉద్దేశంతో ఈ ఇన్సూరెన్స్ మేళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హైదరాబాద్ నుంచి ఎన్ఎఫ్డిపి నుంచి సుష్మా మేడం గారు వచ్చారు. మేడం గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు. ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి సహయోజన కింద మత్స్యకారుల కోసం వాళ్ళ మత్స్య రంగంలో కొనసాగటం కోసం ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. దీని మూలంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 5 రకాల కంపెనీస్ ఇవాళ వరకు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ డెవలప్ చేశాయండి. దీని కింద 280 కోట్లు ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకున్న వాళ్ళకి ఇన్సెంటివ్ కింద గవర్నమెంట్ ఇస్తుంది. సో మన చిన్న రైతులు ఎవరికైతే 4 హెక్టార్ల కన్నా తక్కువ లేదా 4 హెక్టార్ల వరకు చేస్తున్నారో సాగు, వాళ్ళకి ఈ స్కీమ్ చాలా బెనిఫిట్ అవుతుంది. మేము కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ మేళాలో మా కంపెనీ తరఫున మేము ఇక్కడికి వచ్చి పాలసీ యొక్క ప్రయోజనాలు, పాలసీ ఎటువంటి కవరేజెస్ ఇస్తుంది అవన్నీ రైతులకి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. ఈ పాలసీని తప్పకుండా అందరు రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.